తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని చూస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరం బ్రాండ్ను దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ నది అభివృద్ధి పనులు మొదలు పెట్టకముందే డీపీఆర్ అడుగుతున్నారని మండిపడ్డారు. సభలో మాట్లాడేందుకు దాన నాగేంద్రకు మైక్ ఇస్తే తప్పేంటి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నగరం మనది, ఈ నగరమే మన బ్రాండ్. హైదరాబాద్ నగరం బ్రాండ్ దెబ్బతీయడానికి కొంతమంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. శాంతి భద్రతలు దెబ్బలు తిన్నాయి, లేకపోతే మర్డర్లు అయినాయి. లెక్క తీసిన అధ్యక్ష, నేను డిసెంబర్ నుంచి జూలై వరకు 47 మర్డర్లు ఇప్పుడు జరిగితే, అంతకంటే ముందు వెనుక 6 నెలలు తీసుకుంటే 48 మర్డర్లు అయినాయి అధ్యక్ష. ఇవాళ ఎక్కడో జరిగిన చిన్న సంఘటనల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో రేప్ అండ్ మర్డర్ చేస్తే ఒక్కరోజు అని ప్రభుత్వం పోయి ఒక మంత్రి పోయి పరామర్శించండి అధ్యక్ష. హైటెక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన మీకు తెలుసు శంషాబాద్ యువతల ఒక డాక్టర్ అమ్మాయి దిశ, ఆ అమ్మాయి రోడ్డు మీద ఇన్ ద ఈవినింగ్ డే లైట్ 5 o'clock క్రిమినల్స్ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళి బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోలేదు అధ్యక్ష. అలా మేము పోయి నించొని ఆ కుటుంబాలకు అడ్డగా నిలబడ్డాం. గతంలో ఎక్కడ చూసినా రాత్రి 11 గంటల తర్వాత మీరు వెళ్ళండి, రోడ్డు మీద తెరిచిన ఏ పాండబ్బాలైనా పోయి మీరు పైసలు ఇస్తే గంజాయి పొట్లం కొనుక్కునే పరిస్థితి ఉండే అధ్యక్ష. ఇవాళ ఎవరికన్నా దమ్ముందా అధ్యక్ష? గంజాయి అమ్మేంత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎవరైనా రమ్మని ఉన్నారు అధ్యక్ష. మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, దీని గురించి ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష? లండన్ థేమ్ రివర్ నేను మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వెళ్ళి మేము చూసి వచ్చినాం అక్కడ ఏం జరుగుతుందో. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించండి అంటే మా అధికారులను పంపించి చూసి రమ్మండి అన్నాం. మంచి జరిగినప్పుడు అది నరేంద్ర మోడీ గారు చేసిండ్రా, లేకపోతే మనల్ని ఏలిన తెల్లదొరలు చేసిండ్రా, మేము వాటిని పట్టించుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఆ మంచిని మనం ఆచరించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్. ఇవాళ కేటీఆర్ గారు లేరు చెప్దామనుకున్నా, మీ ప్రాజెక్టే లేకుండా ఫస్ట్ 50 అన్నారు, తర్వాత 70 అన్నారు, తర్వాత 1,50,000 కోట్లు అన్నారు. మీరు జుర్రేస్తారా, మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని. డిపిఆర్ ఏడుందని అడుగుతుండే అధ్యక్ష. నేను తమరి ద్వారా ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా కాళేశ్వరం కట్టింది కూలిపాయ, 1,00,000 కోట్లు మింగుతాయి. ఇప్పటికి కూడా కాళేశ్వరానికి డిపిఆర్ లేదు అధ్యక్ష. అంటే మీరు మొదలు పెడితే కడితే 1,00,000 కోట్లు మింగుతాయి, అది కూలిపోయింది. కూలిపోయినాక కూడా డిపిఆర్ లేదు అధ్యక్ష. పనే మొదలు పెట్టకముందు మీరు డిపిఆర్దే అంటే ఎందుకు? ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలనా? ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష. 30 ఏండ్ల నుంచి వారు ప్రజాప్రతినిధి, నాకు తెలిసి మీకు కూడా తెలుసు. ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు, నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు, ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు, జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు. మీరు అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారో మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే. ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి 30 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయనను వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష? కనీస అవగాహన, విచక్షణ అన్నీ కోల్పోయి ఎవ్వరు మాట్లాడద్దు, మాట్లాడినంతసేపు మైక్ మా దగ్గర ఉండాలి, లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం. ఏం పద్ధతి అధ్యక్ష? మేము కూడా ఓపికగా చూస్తున్నాం అధ్యక్ష. నాకు కూడా తెలుసా అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినాయో మీరు చూసారు కదా అధ్యక్ష. ఆ పని చేయలేమా? మీరు తమరు చేయరా? ఏముంది అల్లరి చేస్తే? ఒక 1/2 డజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష, బుద్ధి వస్తుంది. ఇంకోడు ఎవడాడికి రావాలంటే వెనక